హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ అక్కడమ్మాయి ఇక్కడ బాయ్ మూవీ టీమ్ మనతో ఉన్నారు. వెరీ వెల్ నోన్ పర్సన్స్ ఇద్దరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు అండ్ అందరూ కూడా మా అమ్మాయి మా అబ్బాయి అన్నట్టుగా ఓన్ చేసేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆయన లేని షో లేదు. అలాగే వీళ్ళిద్దరిని కూడా మనం చాలాసార్లు స్క్రీన్ మీద చూసాం. వాళ్ళే ప్రదీప్ మాచిరాజు అండ్ దీపిక. సో హౌ యూ? ఐఎమ్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ నేను చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. సో రియల్గా కలవడం మీకు గుర్తులేదు. ఇట్స్ ఒక 13 years బ్యాక్ ఒక గేమ్ షోలో నేను మిమ్మల్ని కలిసా. అందులో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అనమాట నేను. స్మాల్ వరల్డ్. అవును, అప్పుడే ఇంకా మీరు షోస్ అన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్పీరియన్స్. సో ఆ ట్రావెలింగ్ అలా తర్వాత ఇప్పుడే మిమ్మల్ని చూడడం బట్ కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే చాలా సన్నగా అయిపోయారు ప్రదీప్ గారు కొంచెం. అందుకే లూజ్ వేసుకున్నాను. ఓకే, గుడ్ టు సీ యూ. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ట్రైలర్ చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నేను ప్రతి ఫ్రేమ్లో నవ్వు ఆపుకున్నాను, ఎందుకంటే ఇంటర్వ్యూ జరుగుతుంది చూస్తున్నప్పుడు. బట్ చాలా హిలేరియస్గా ఉంది ట్రైలర్ అయితే. సో మీకు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఐ థింక్ బెస్ట్ కాంప్లిమెంట్ మా అమ్మ. చూడగానే ఫస్ట్ ఆవిడ ఎక్స్ప్రెషన్సే నేను చూస్తున్నాను. ట్రైలర్ చూడలేదు, ట్రైలర్ ఆవిడ ముందు పెట్టి ఆవిడ ఫేస్ని ఇలా చూస్తున్నాను, ఎక్కడ నవ్వుతున్నారు ఏంటి అని. ఐ థింక్ ఆవిడ రియాక్ట్ అయిన విధానం, ఐ థింక్ ద హ్యాపీనెస్ ఆన్ అవర్ ఫేస్, ఐ థింక్ ద బెస్ట్ రియాక్షన్ ఐవ్ సీన్. మీ ఇద్దరు కాంబినేషన్కి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే మీ ఇద్దరు ఆల్రెడీ స్క్రీన్ మీద అందరికీ తెలుసు, బుల్లితెరలో అందరూ వెల్ నోన్, అండ్ ఆన్ స్క్రీన్ వెండితెర మీదకి వెళ్తున్నారు. సో ఏం చెప్తారు? సో మొదటి చినుకు సాంగ్ మొన్న రిలీజ్ అయింది కదా. ఐ థింక్ ఎక్కువ కాంప్లిమెంట్స్ మా ఇద్దరు కెమిస్ట్రీ గురించి ఆ సాంగ్కి వచ్చాయి. బికాజ్ అది ఒక ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. నైట్ టైమ్ యూనో ఆల్ దాట్. ఆ సాంగ్ ఎలా అంటిది అంటే, మనం నైట్ టైమ్ యూనో వెన్ వీ వాంట్ టు లిసన్ టు సమ్ నైస్ లవ్ సాంగ్, ఐ థింక్ వన్ ఏం సాంగ్ రైట్. ఎలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ పాట వింటే అదంతా మూడ్ చాలా బాగుంటుంది. సో అండ్ మోర్ ఓవర్ అంటే ఇలా రెస్పాన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. మాకు ఎవరు పరిచయం కూడా ఉండరు, బట్ చాలా మంచి మనసుతో చాలా బాగుంది, బాగా ట్రై చేశారు, వెరీ గుడ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అన్నప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కడి నుంచో అలా మెసేజ్, మాకు చాలా ఎనర్జీ వస్తాయి అలాంటివి. అలాంటి చదివినప్పుడు 1 line, మా 2 ఏళ్ల కష్టం ఆ 1 lineలో వాళ్ళు సూపర్ బ్రదర్, బాగుంది, ఆల్ ది బెస్ట్ అంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఓకే, సో నాకు ఒకటి అడగాలనిపించింది. సో అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్, దట్ ఫస్ట్ సినిమా. ఆ సినిమా వచ్చాక 30+ years అయింది. అసలు టైటిల్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? సో దాని గురించి. అంటే కథే కారణం అండి. కథలో అమ్మాయి అక్కడ ఉంటుంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు. సో బైర్లంక అనే ఊర్లో ఉండే ఓ రాజకుమారికి ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్కి కనెక్షన్ ఎలా కుదిరిన తర్వాత ఏమైంది, అసలు కుదరనిచ్చారా వీళ్ళందరూ కలిసి అనేదే ఈ సినిమా. సో ఫస్ట్ స్టోరీ విన్నప్పటి నుంచి ఈ టైటిల్ ఉంది అండ్ వెరీ యాప్ట్ అనిపించింది. బట్ దాంతోపాటు ఇట్స్ వెరీ చాలా కాన్షియస్గా ఉండాల్సింది, ఎందుకంటే సార్ టైటిల్ ఇది, డెబ్యూ ఫిల్మ్ టైటిల్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ కథకి ఇలాంటి టైటిల్ కుదిరిందని. అండ్ చాలా మంచి కథకి కుదిరింది కాబట్టి జెన్యూన్లీ ఒక తెలుగు టైటిల్ తెలుగు సినిమాలో న్యాయమే జరుగుతుంది అని అనుకుంటున్నాము. ఐ థింక్ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో అంటే సార్ ఏమైనా మాట్లాడడం జరిగింది టైటిల్కి సంబంధించి? మీరు అప్రోచ్ అయ్యారు? అయ్యో, సార్ని ఎలా కుదురుతుంది? ఐ థింక్ హీఈస్ వెరీ బిజీ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఈస్ వర్కింగ్ ఫర్ సొసైటీ. టైం సరిపోవట్లేదు. సో డెఫినెట్గా అంటే సార్తో పరిచయం ఉంది, బట్ ఐ థింక్ మాకు ఎలా అనిపించింది అంటే ఒక మంచి హిట్ తర్వాత ఈ హ్యాపీ న్యూస్ ఆయన దాకా వెళ్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం అనుకున్నాం. అంటే నేను సినిమా రిలీజ్ అవ్వాలి, జనాలకి నచ్చాలి, అప్పుడు ఆయనకి తెలిస్తే మేము ఇంకా హ్యాపీ. ఈ సినిమాలో ఏంటి మీ క్యారెక్టర్ పేరు కొంచెం తేడా కొడుతుంది? తేడా కాదు, యాక్చువల్లీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నేమ్, రాజకుమారి. ఓకే, రాజకుమారి. ఓకే, ప్రిన్సెస్ ఆఫ్ ద విలేజ్. అంటే ట్రైలర్ లో మాకు 2 words వినబడుతూ ఉన్నాయి, రాజా రాజా. ఎవరా రాజా? సో చాలా గారాభంగా చాలా ప్రేమతో పెంచారు కదా ఆ ఊర్లో. సో అందరు రాజా 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 అని పిలుచుకుంటారు అన్నమాట. సో వాళ్ళ రూల్స్ 2 conditions వేరుంటాయి వాళ్ళ ఊర్లో. ఇంకా ఆలోచించండి, అలాంటి ఊర్లో తీసుకెళ్ళి నన్ను పడేస్తే ఏమవుతాను? ఇదిగోండి
చూడండి. రాజా డామినేషన్ అంతా. సో నాకు అన్నిటికంటే బాగా కొట్టింది మేస్త్రి అన్న పదం. నేను ఆ పదానికి చాలా చాలా రోజుల తర్వాత విన్నాను కూడా. ఒక సివిల్ ఇంజనీర్ని మేస్త్రితో పోలిస్తే ఎట్లుంటది అన్నది. అంటే ట్రూ ట్రాన్స్లేషన్ కింద. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు ఏమంటారు, మేము చదువుకోలేదు, మాకు నువ్వు పని చేసి ఈ పని మాకు మేస్త్రి అయితే, నువ్వు మేస్త్రి అయితే అన్నారు. సో ఐ థింక్ అది అంటే అదే రూట్ లెవెల్స్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అలా అంతే తెలుసు, వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు ఏం తెలియదు. సో నువ్వేం పనికి వచ్చావు, సివిల్ ఇంజనీర్ పనికి వచ్చావు అంటే ఏంటి, నువ్వు మేస్త్రి, ఓకే రైట్ ఫిక్స్ మేస్త్రి అని. సో నన్ను త్రూఅవుట్ సినిమా మేస్త్రి అని పిలుస్తారు వాళ్ళు. అసలు ట్రైలర్ మొత్తం మిమ్మల్ని వదలలేదు సత్య. సో కాంబినేషన్ ఎలా ఉండిపోతుంది? ఆయన ఉన్నారంటే ఇక మినిమం సినిమాలో మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది, కామెడీ అంతా. మీ పేరు గురించి అని చెప్తారు. ఈ పేరు గురించి చాలా మేము చూసాము, మీ పేరు గురించి. ఎందుకంటే ఈ పేరు సాంగ్స్లో చూశారు, ట్రైలర్లోనే ఈ కాంబినేషన్ చూశారు. ఐ థింక్ సత్య గారితో యాక్ట్ చేయడం ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం, బట్ ఎప్పుడు కుదరలేదు. బట్ దిస్ టైమ్ త్రూ అవుట్ ద ఫిలిం హిజ్ విత్ మీ అనమాట. ఆ క్యారెక్టర్ నేను ఎలా అయితే సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, నా కంపెనీ నా డ్రైవర్ కింద ఆయన ప్లే. సో ఇద్దరం కలిసే ట్రావెల్ చేయాలి. సో ఇమాజిన్ మీ ట్రైలర్లో చూస్తుంటే ఇద్దరం నిద్రపోతూ ఉంటాం, ఆయన నడుపుతూ నిద్రపోతూ ఉంటాడు నాతో పాటు. సో అలాంటి అద్భుతమైన పార్ట్నర్ నాకు దొరికాడు ఈ సినిమాలో. అండ్ ఐ థింక్ స్క్రీన్ మీద వాళ్ళు క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ డెఫినెట్లీ ఈ సినిమా స్టాండ్అవుట్ అవుతుంది. సత్య గారిని చాలా రోజుల తర్వాత ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్లో చూస్తారు. ఐ థింక్ మత్తు వదలరా ఇవన్నీ సినిమాలు చూశారు, జనాలందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడతారు. తను ప్లే చేసిన రోల్ ఇంపెక్కబుల్ టైమింగ్, అసలు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయ్యింది అని ఇలా చూస్తారు ఆయన. ఎందుకు డూ ద షార్ట్ ఓన్లీ, ఆయన మొహం చూస్తే నవ్వేస్తాం. ఏం ఎంటర్టైనర్, స్వీట్ హార్ట్ ఆయన. అండ్ అంటే ఇంత చక్కగా అభిమానంతో ఎలకేట్ చేయడం, డేట్స్ మాతో పాటు ట్రావెల్ చేయడం, ఐ థింక్ ఇట్స్ వెరీ బిజీ కదా. సో ఐ హ్యాడ్ వెరీ వండర్ఫుల్ మెమరీస్ వర్కింగ్ విత్ సత్య గారు. సినిమాలో ఒక హీరోతో చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే చిల్ జస్ట్ కామ్ అండ్ కూల్గా ఉన్నారు? ఐ థింక్ టీవీలో చేసేటప్పుడు హిస్ హిమ్సెల్ఫ్ ప్రదీప్ ఓన్లీ, బట్ ఇక్కడ ఫిలింలో హిస్ కృష్ణ క్యారెక్టర్లో అంతే ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా ఏదైనా షూట్ ముందు అవి డిస్కస్ చేసుకొని రిహర్స్ చేసి, బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ప్లేఫుల్. హిస్ ప్రదీప్ అండ్ దీపిక అలా. డెబ్యూ సినిమా రైట్? సో అంటే ఎవరికైనా ఒక మంచి క్యారెక్టర్ పడాలని ఫస్ట్ సినిమా అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ట్రైలర్. అందులో ఒక వేట కొడవలు కూడా పట్టుకున్నారు, చాలా బాగుంది ఆ పోస్టర్ కూడా. సో ఆడియన్స్ దీపికను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆఫ్టర్ దిస్? రాజా అని ఫిక్స్ అయిపోతారా అందరూ? ఐ డోంట్ నో, ఆడియన్స్ చెప్పాలి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ నైస్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అనమాట. బికాజ్ ఆ పల్లెటూరు అమ్మాయి, లైక్ ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి విత్ ఆల్ ద ట్రెడిషనల్ లుక్, మంచిగా బుట్టలు గాజులు అన్నీ. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్ వెరీ మచ్. అండ్ ఆల్సో దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ప్యాంపర్డ్ ఫిల్మ్లో. అన్నీ లైక్ ఎలా అంటే షీస్ కమాండింగ్, ఇన్నోసెంట్, స్వీట్, అన్ని రకాలుగా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ డెబ్యూకి. ప్రదీప్ మీకు ఇప్పటివరకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు, డెఫినెట్లీ ఇచ్చారు. అంటే అదే మాకు చెప్పగలరా అని. అఫ్ కోర్స్ ఏం చూడండి మర్చిపోయా, చాలా ఇచ్చారు. సో ఐ థింక్ లంగా ఓనీలో అంటే ఈ గెటప్ యూజువలీ మోడర్న్ అటైర్స్లో అన్నీ, బికాస్ ఆన్ టెలివిజన్ షోస్ ఇట్ ఇస్ రియాలిటీ షోస్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ లీడ్ ఆవిడ చేస్తున్నప్పుడు ఐ థింక్ దట్ లుక్ ఎంత బాగా సెట్ అయింది. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా అథెంటిక్గా ఆ బైర్లంక అనే ఊర్లో రాజకుమారి ఎలా ఉంటుంది లంగా ఓని వేసుకుంటూ, అండ్ ఆ లుక్లో ఇప్పటివరకు ఎవరు చూడలేదు తను కూడా. అండ్ త్రూ అవుట్ ఫిలిం తన యాక్సెంట్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ అంతా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ చాలా చాలా యాప్ట్ ఈ కథలో. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు ఎస్ రాజా అనే పేరు ఆమెకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు బయట ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు పిలిచినా నేను రాజా అని పిలుస్తా, తను కృష్ణ అని పిలుస్తాను బయట కూడా. సరే, ఇప్పుడు అమరన్ సినిమా తీసుకుందాం. దాంట్లో సాయి పల్లవి గారు యాజ్ ఎ డాన్సర్ ముందు బుల్లితెర మీద, ఆయన కూడా హీరో కూడా అండ్ డైరెక్టర్ కూడా. బట్ ఇక్కడ కూడా ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే మీ ఇద్దరు ఉన్నారు. మీరు కూడా బుల్లితెర నుంచి వెండితెరకి వెళ్తూ ఉన్నారు. సో ఆ సినిమా చాలా సూపర్ హిట్ అయింది. బట్ ఈ సినిమా కూడా అలాగే అయ్యేటట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మాకు అందులో చూపించారు. అండ్ ఇంకా మీ నుంచి వస్తుందంటే ఒక మంచి సెటైర్స్, డైలాగ్స్,
ఒక మంచి పంచెస్ ఉంటాయని అనుకుంటా. ఎట్లా అంటే నేను కంపేర్ చేశాను అలాగా, మీరేమంటారు? యా, డెఫినెట్లీ గ్రేట్ కంపారిజన్ అండి, థ్యాంక్ యూ ఫర్ దాట్. హోప్ఫుల్లీ మేము కూడా ఆ రేంజ్కి రీచ్ అవ్వాలని, శివకార్తికేయన్, సాయి పల్లవి గారు, బికాజ్ చాలా స్టీరియోటైప్ థింగ్స్ని బ్రేక్ చేస్తూ వచ్చే సినిమాలు అవి. అలాంటి యాక్టర్స్ వాళ్ళు, అంటే వెన్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ కండిషన్స్ నుంచి వచ్చాము, ఏ స్క్రీన్ సైజ్లో ఇదివరకు పర్ఫామ్ చేసాము అనే పర్టికులర్స్ లేవు ఇప్పుడు. దిస్ ఇస్ 2025. మనం ప్రాపర్గా ఎంటర్టైన్ చేయగలిగితే, ఒక మంచి కథ చెప్పగలిగితే, అది కొత్త వాళ్ళైనా సరే, మాలా టెలివిజన్లో ఇదివరకు పర్ఫామ్ చేసిన వాళ్ళైనా సరే, 70mm స్క్రీన్ మీద ఎవరికైనా ఆ స్కోప్ ఉంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్, మనం ఎలా ఉన్నా. సో మాకు కూడా చాలా హ్యాపీనెస్ వచ్చేది ఏంటి అంటే, అందరం కలిసి బయలుదేరాం ఈ జర్నీలో. మీరు అన్నట్టు మా నితిన్ భరత్ ఆర్ ఆల్సో ఫ్రమ్ టెలివిజన్, మేము చేసిన షోస్ డైరెక్ట్ చేశారు. దీపిక గారు, నేను, ఇట్లా చాలామంది అన్నారు, గెటప్ సీను, సో మెనీ పీపుల్, సత్య, దిస్ ఆల్ పీపుల్, మేమంతా టెలివిజన్ నుంచి పరిచయం, అక్కడి నుంచే ట్రావెల్ అయ్యి వచ్చాం. బట్ ద బ్యూటీ ఈస్, ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ స్టోరీ, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమా మీరు చెప్పినట్టు ఓ మంచి చందమామ కథ. యా, సో ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చుని నవ్వుకునే ఒక కథ చెప్తున్నాం. మీరు ఇందాక అన్నట్టు టైమింగు, కామెడీ, అండ్ నేను చెప్తున్నా ఈ కథే చాలా కామెడీ. సో మేము కామెడీ చేయక్కర్లేదు ఈ సినిమాలో. ఆ సిచ్యువేషన్స్ చూసి అయిపోయాడు వీడి పరిస్థితి అయిపోయిందని అనుకుంటారు. నేను నవ్వకుండా నా పరిస్థితి చూసి మిగతా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అంటే నా ఫ్రస్ట్రేషన్కి, వీళ్ళ ఊరు, వీళ్ళ జనాలు నన్ను పెట్టే ఇబ్బందులకి చాలా వింత కండిషన్స్ ఉంటాయండి. మీరు లేలే సాంగ్ చూస్తే నన్ను కళ్ళ గంతలు గట్టి తిప్పుతుంటారు, మీరు చూసింటారు. రీసెంట్గా రిలీజ్ అయిన మొదటి చినుకు సాంగ్ చూస్తే ఇద్దరం ఒకటే కాస్ట్యూమ్లో ఒక్క నైట్లోనే సాంగ్ ఉంటుంది. అంటే ఆలోచించండి ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను ఆ ఊర్లో. బట్ ఆ కష్టాలే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ద వే ద స్టోరీ అన్ఫోల్డ్స్ ఈ సినిమాలో ఎలా అయితే ముందు కదులుతూ ఉంటుందో, చాలా ఫ్రెష్ సీన్స్ అనిపిస్తాయి, బికాస్ దట్ సిచ్యువేషన్ అలా ఉంటుంది. అంటే వాట్ ఐ ఫెల్ట్ ట్రైలర్ చూసిన తర్వాత, చలో సినిమాని కొంచెం అట్లా ఏమైనా ఆ ఫ్లేవర్ అని అనిపించింది నాకు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. అంటే అదెంత ఎంత ఎంటర్టైనింగ్గా ఉంది, ఆ ఫ్లేవర్ ఎలా ఉంది. ఐ మీన్ యాక్టర్స్ కూడా చాలా మంది తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ కాంబినేషన్ ఉండే. సో ఇది కూడా నాకు అలా అనిపించింది. మీరేమంటారు? అంటే మేబీ దట్ లుక్ అండ్ ఫీల్ మీద ఏమో అలా అనిపించిందేమో కానీ అండి, దర్ ఇస్ నో కంపారిజన్స్ అస్సలు. థ్యాంక్ యూ ఫర్ కంపేరింగ్. ఇట్స్ అ గుడ్ హిట్ అండ్ మంచి సినిమా అది, నాగశౌర్య గారిది. మాకు ఈ కథ ప్లాటింగ్ అంటే నేను అర్బన్ గై విత్ అ బ్యాగ్ ఉండడం అండ్ వాళ్ళ అటైర్ ఇలా ఉండడం వల్ల అలా వచ్చిందేమో. కానీ ఏమన్నా ఐ మీన్ ఓసిడి ఉంటుందా ఈ సినిమాలో? ఓసిడి ఉండదు, కానీ వీడికి ఒక వింత అలవాటు ఉంటుంది. వీడు చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అది అసలు అది అనిపిస్తుంది మనకి. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటాను. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా నా పని నేను చేసుకుని వెళ్తా, నా సిద్ధాంతం ఇదే అని నేను ఉంటాను ఈ సినిమాలో. అలా ఉండే వ్యక్తి ఈ ఊరెళ్ళి ఆ సిద్ధాంతాలను అన్ని బ్రేక్ చేసుకోవాలి. సిచ్యువేషన్స్ వల్ల, ఈవిడ వల్లే. సిచ్యువేషన్ వల్ల ఏం కాదండి, ఈవిడ వల్లే మొత్తం నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా పెట్టుకున్న సిద్ధాంతాలన్నీ బ్రేక్ చేసుకుంటా. సో ప్రదీప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాట్ యూ ఫెల్ట్? ఏం నేర్చుకున్నారు మీరు ప్రదీప్ దగ్గర? చాలా నేర్చుకున్నా త్రూ అవుట్ ఈ 2 years ఆఫ్ జర్నీలో. ఐ లెర్న్డ్ అ లాట్. ఇది నా ఫస్ట్ ఫిలిం కదా, కొంచెం ఆ నర్వస్నెస్, ఆ భయము అవన్నీ ఉండేది నాకు. సో అట్ అ పాయింట్ యూ విల్ నాట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ఇది నేను చేయగలనా అని అనిపిస్తుంది. ఎట్ దాట్ టైమ్ హీ వాజ్ ఆల్వేస్ దేర్, నో మ్యాటర్ వాట్. ప్రతిరోజు షూట్ అప్పుడు ముందు డిస్కస్ చేసుకొని నాకు ధైర్యం ఇచ్చి ఆల్ ఆఫ్ దట్. హీ వాజ్ అ స్వీట్ హార్ట్. అయితే 2 years ఎందుకు పట్టింది ప్రదీప్? ఐ థింక్ ఐ టోల్డ్ ఈ ఫిలిం కొంచెం ఆర్గనైజ్ చేసుకుని ఒక కథ ఫామ్ అయిన తర్వాత వీ రియలీ వాంటెడ్ ద హోల్ ఫస్ట్ హాఫ్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేయాలనుకున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ యాక్టర్స్, సో కొంచెం కష్టమైంది కోఆర్డినేట్. బిట్స్ అండ్ పీసెస్గా తీయాల్సి వచ్చింది. అండ్ అవుట్డోర్ ట్రావెలింగ్ కదా, సో ఒక 20 days కంటిన్యూస్గా ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఇందులో టెక్నీషియన్స్ కానీ దేర్ ఆల్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు. బేబీ మూవీ చేసిన బాలరెడ్డి గారు ఇస్ ద డిఓపి ఆఫ్, రదాన్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్, పీకే గారు ఎడిటర్. సో వీళ్ళందరూ అంటే సమకూర్చుకుని ఒక చోట తీసుకుని ది లెజెండరీ చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. there's lot of people involved. సినిమాకి ఇంతమందిని కలిపారు మీరంతా. వెరీ లక్కీ, బ్లెస్డ్. వాళ్ళు ఒప్పుకోవడం అభిమానంతో, లేదు ప్రదీప్ మీరు చేస్తున్నారు ఈ సినిమా, నితిన్ భరత్, దీపిక, ఇంతమంది ఉన్నారు. ఐ థింక్ ఓ యంగ్ గ్యాంగ్ బయలుదేరింది.
సినిమా ఇండస్ట్రీలోకి ఇలా అడుగు పెడదామని ఒక సినిమాతో. సో ఐ థింక్ దట్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. దానివల్ల అండ్ ఇంతమందిని సమకూర్చుకోవడానికి కొంచెం టైం పట్టింది. అండ్ వీఆర్ హ్యాపీ దట్ టైం పట్టిన టైమింగ్లో ఉన్న సినిమా వచ్చింది. ఓకే, మేము ఆ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే April 11th రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ అందరూ అడుగుతున్నారు ప్రదీప్, నేను కూడా అడుగుతున్నాను రొటీన్ క్వశ్చన్. ఓకే ఐ నో ది ఆన్సర్. మీ క్వశ్చన్ ఏమో కానీ ఐ నో ది ఆన్సర్. కానీ నాకు ఆన్సర్ కావాలి కదా. త్వరలో. అదే చూసారా ఆవిడ క్వశ్చన్ కూడా, నేను త్వరలో అంటే ఎప్పుడు అంటారు. కమింగ్ సూన్ మీ అభిమాన థియేటర్లో April 11న రోజుకి 4 ఆటలు. నేను దాని గురించి అడగలేదు. మీరు దేని గురించి అడిగారు అర్థమైంది. నేను ముందు సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడతాను, తర్వాత కాన్స్టెంట్ ఆన్సర్ నేను చెప్తాను. ఏదన్నా April 11 తర్వాత. అంతేనా? అంతే. April 11th మాత్రం మర్చిపోవట్లేదు వాళ్ళు, ఎందుకంటే బాగా ప్రమోట్ చేయాలి. ప్రమోషన్ అయితే పీక్స్లో ఉంది. సుమా గారితో చేసిన ఇంటర్వ్యూ అయితే ఒక లెవెల్ ఉంది. అక్కడ కూడా మీరు తాట వేశారు ఆన్సర్. ప్రదీప్ పెళ్ళి ఇప్పుడు చేసుకుంటారు. ప్రదీప్ స్వయంవరాలు చూసేసాం, అన్నీ చూసేసాం. అదే సరే చేసేసుకున్నాక ఏం అడుగుతారా అని నేను వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు పిల్లలు ఎప్పుడని అడుగుతారు. ఒకరైతే తర్వాత ఇంకొకరు లేరా అని అడుగుతారు. తర్వాత ఏ స్కూల్లో వేసారా అని అడుగుతారు. ఇంకంతే. లేదండి, ఇట్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్ అందరు అడిగేది. అంటే నన్ను ఇంత ఆనందంగా ఉండడం ఇష్టం లేదు మీకు అందరికి, సో అందుకని అడుగుతున్నారు మీరు అందరూ. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఆనందంగా లేరు అని ఫిక్స్ నేను అన్నానా? మీరే కదా అన్నారు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు అన్నది, నేను నాకు సంబంధం లేదండి, మీ నోట్లో వచ్చింది అదంతా నాకు సంబంధం. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఐ ఫీల్ వెరీ, అంటే ఇంతమంది ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్తో అడుగుతున్నారు. అంటే మీకు పెళ్ళైతే మా ఇంట్లో అబ్బాయికి పెళ్ళైందని అందరూ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అంటే అందుకే నాకు అదంతా ఎన్నిసార్లు అడిగినా ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఇంకోసారి అడగాలని అనిపించుకుంటారు కదా మీరు. లేదండి అలా కాదు, అంటే మీరు అన్నట్టు నిజంగా అంత అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మందికి అవ్వలే, అందరిని అడగరు. నన్నే ఎందుకంటే అభిమానం కొద్ది అడుగుతున్నారు. అరే మన అబ్బాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అలాగా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ ఏమంటారు ఇప్పుడు వెండితెర బుల్లితెర. అయ్యయ్యో అలాంటిది అంతే కదా. సరే కొంచెం టచ్లో ఉంటే చెప్తా. తో మళ్ళీ ఎప్పుడన్నా వస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు చాలా సీజన్స్ చేశారు. నాకు రావాలన్నది, ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు చాలా ఇష్టమైనది అది. ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. ఓన్ ప్రొడక్షన్లో నేను సొంతంగా చేసిన షో అది. సో త్వరలో దాన్ని ముందుకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. సో దానికంటే ముందు అందుకే ఈ సినిమాలో టచ్లో ఉండను పాట కూడా పెట్టి స్టార్ట్ చేసాం. కమింగ్ సూన్. ట్రైంగ్ ఫర్. ఓకే దీపిక, మైత్రి మూవీ వాళ్ళు తీసుకున్నారు అంటే సినిమాలో కంటెంట్ ఉంది, మ్యాటర్ ఉందని అర్థం. సో వాళ్ళతో వాళ్ళు టేక్ ఓవర్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళతో ఓకే ఐ థింక్ వీఆర్ వెరీ బ్లెస్డ్. అంత పెద్ద ఆర్గనైజేషన్ మా సినిమా టేకప్ చేయడం. ఐ థింక్ దట్స్ అ గుడ్ థింగ్. నేషనల్ ఫిల్మ్స్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ వింగ్లో వాళ్ళే మా ఫస్ట్ ఆడియన్స్ ఈ సినిమాకి. పూర్తయిన తర్వాత మేము ఆల్ ఫింగర్స్ క్రాస్ దండాలు పెట్టుకుని ప్రేయర్స్ చేసి అందరం ఎగ్జైటెడ్. ప్రివ్యూ థియేటర్ రూమ్లో వాళ్ళు కూర్చున్నారు, మేము అసలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాం మొత్తం ప్రివ్యూ థియేటర్ బయట. నేను డైరెక్టర్స్ అందరం ఏంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి. సైలెంట్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాక మెల్లగా కామ్గా లోపలికి వెళ్ళి ఒక కార్నర్లో కూర్చున్నాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు నవ్వుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ద వే వాళ్ళు అంత హ్యాపీగా సీట్లో ఎగురుతో నవ్వుతో ఎంజాయ్ చేసిన తర్వాత వి ఫెల్ట్ అమ్మయ్య, ఎస్ వెరీ గుడ్. అండ్ ఇమ్మీడియట్లీ దే సెడ్ ఎస్ వీఆర్ డూయింగ్ దిస్, చాలా చాలా బాగుంది ఈ సినిమా. అండ్ వాళ్ళు సజెస్ట్ చేసిందే సమ్మర్ హాలిడేస్లో రావాల్సిన సినిమా. అందుకని మేము హోల్డ్ చేసుకుని ఒక 1 month హోల్డ్ చేసాము. హోల్డ్ చేసి ఇప్పుడు బయటకు వస్తున్నాం. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఫ్యామిలీ అంతా వచ్చి థియేటర్లో నవ్వుకోవాల్సిన సినిమా అని చెప్పారు. అండ్ థ్యాంక్స్ టు మైత్రి. సో ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుందా పక్కన, సినిమాలు నడుస్తున్నాయి. సో ఐపీఎల్ ఆడియన్స్ని కూడా గ్రాప్ చేసే సినిమా అవుతుందంటారా? అంటే డెఫినెట్లీ. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే అండి, దేర్స్ టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఎంటర్టైన్మెంట్ చాలా చోట్ల చాలా అవైలబిలిటీలో ఉంది. బట్ మేము ఏం చెప్పగలుగుతాం అంటే మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇవాళ మ్యాచ్ మిస్ అయినా ఇంటికి వెళ్ళి ఆన్లైన్లో చూడొచ్చు. మా సినిమా మాత్రం థియేటర్కి వచ్చి చూసేసేయండి. స్వార్థం అని కాదు, చిన్న ఆశ. కొంచెం కరెక్షన్. ఓకే. అండ్ చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇప్పటివరకు చాలా చెప్పాను, స్టూపిడ్ క్వశ్చన్ అడిగాను లేదా? అయ్యో అలాంటిది ఏం లేదండి. బట్ అంటే అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. చాలా స్పెషల్ ఫిల్మ్ మా అందరికీ ఇది. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఇందులో మేము పోసి దీన్ని తయారు చేసాము.
అండ్ డెఫినెట్లీ అంటే మా అమ్మ ఏజ్ నుంచి మా పిన్నిలు, అత్తలు, బాబాయిలు, అక్కలు, చెల్లెళ్ళు హ్యాపీగా వచ్చి ఫుల్గా నవ్వుకుని వాళ్ళకి తెలిసిన అబ్బాయి, వాళ్ళకి తెలిసిన అమ్మాయి, వాళ్ళు చేసిన ఒక అద్భుతమైన కథ, ఎంటర్టైనింగ్ వే, ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మీ ఫేస్ మీద ఒక చిరునవ్వు ఉంటుంది, ఆ స్మైల్ ఉంటుంది. అది చూడాలని మేము కోరుకుంటున్నాం. సో ఇదే మా ఆహ్వానం ప్రేక్షకులందరికీ, థియేటర్కి వచ్చి మా సినిమా చూడాలని కోరుకుంటున్నాం. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలి. ఎస్ మీరు ఆడియన్స్కి. యా, ఇట్స్ అ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన ఇంగ్లీష్ తెలుగులో వస్తుంది. ఇది చాలా మంచి ఏమంటారు ఫ్యామిలీని పరివారం తెలుగు అన్నట్టు. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఐ థింక్ సినిమా చూస్తున్నంతసేపు మీ మొహం మీద చిరునవ్వు అలానే ఉంటుంది. సో ఎస్, అందరూ మా సినిమా April 11th వెళ్ళి థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాం. అంత క్యూట్గా చెప్పాక చూడకుండా ఉంటారు దీపిక ఫ్యాన్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా చాలా బాగా నచ్చింది బికాస్ ఆఫ్ అయ్యో హౌ స్వీట్. చాలా థ్యాంక్ బాగా యూ. మాట్లాడారు. ఎనీవేస్ చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిసాను, అది కూడా ఒక చిన్న రకం ఎక్సైట్మెంట్ అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ పిక్ పోస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ వేసుకుంటారు, నువ్వు ఎందుకు చెప్పలేదు మాకు. April 11th సినిమాకి తీసుకురండి, అందరూ అక్కడ కలుస్తాం. అక్కడ కలుస్తారంట. ఓకే, సో ఆన్ థియేటర్స్ April 11th అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అంటూ ప్రదీప్ అండ్ దీపిక వచ్చేస్తున్నారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ మన స్పెషల్ చిట్ చాట్ విత్ అక్కడమ్మాయి ఇక్కడ బాయ్. చూస్తూనే ఉండండి NTV.